హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మనం ఆమ్ రౌండ్ దగ్గర కట్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా కట్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని తీసుకుని ఇలా 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎగుడు దిగులు ఉంటాయి కదా, సమానంగా కట్ చేసుకోవాలి. ఈ సైజు బ్లౌజు 30 సైజు బ్లౌజ్ అండి. 1/4 ఇంచు ఖర్చు కోసం ఇలా డాట్ పెట్టుకుని లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ పొడవు 5 ఇంచులు ఉంది కదండి, 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాలి. అందుకనేసి మనం డాట్ పెట్టుకున్న ప్రకారం 2 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకుని లైన్ గీసుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్స్ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుని ఖర్చు కోసం మనం లూజ్ పెట్టుకుందాం కదండి, అక్కడికి ఒక లైన్ గీసుకుని హ్యాండ్స్ లూజ్ కూడా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఆమ్ రౌండ్ కాడి నుంచి మనం లైన్ గీసుకున్నాం కదా, ఖర్చు కోసం అక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి. ఖర్చుతో సహా ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకున్న ప్రకారం ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర మనకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలండి. నాకు 8 మీద ఒక గీత వచ్చింది, 8 ఇంచులు. దాన్ని ఈ విధంగా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా మనం లైన్గా స్ట్రైట్గా ఒక లైను 8 నుంచి ఒక గీత వచ్చింది కదండి, అక్కడికి డాట్ పెట్టుకోవాలి, మర్చిపోయాను. అలాగే ఇలా ఫోల్డ్ చేసుకుని లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న ప్రకారం మనం ఒక లైన్ గీసుకోవాలి. డాట్లు పెట్టేసుకున్న ప్రకారం ఇలా చివరైతే క్లాత్ వేయాల్సిన అవసరం ఉంటుందండి ఖర్చు కోసం, చూసారా, ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఇలా కోణంలో ఈ విధంగా 1 ఇంచుకి ఒక డాట్ పెట్టుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ విధంగా 2 ఇంచుకి ఏమో పైన డాట్ పెట్టాలి, 1 ఇంచుకి కిందకి డాట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 ఇంచు కానించి క్రాస్గా అలా లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు కింద 1 ఇంచుకి డాట్ పెట్టుకున్నాం కదా, అది లోత్ అన్నమాట. నేను ఇప్పుడు కట్ చేయనండి, మామూలుగా పెడుతున్నాను. ఇలా మనం లైన్ గీసుకున్న ప్రకారం క్రాస్గా హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. ఈజీగా మనం టేపుతో అవసరం లేకుండా ఈజీగా కటింగ్ చూపిస్తున్నానండి. బాగా అర్థమవుతుంది, 1కి 2 సార్లు చూస్తే. ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ ఎక్కడి వరకు లూజ్ ఉందో అలా కట్స్ పెట్టేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుని హ్యాండ్స్కి అయితే సైడ్ చివరిన ఆమ్ రౌండ్ దగ్గర జాయిన్ చేసుకోవాలండి. క్లాత్ అదే చెప్తున్నాను. అలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఇలా స్ట్రైట్గా క్రాస్ లేకుండా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన ముక్కలు పాడు చేయకుండా ఇలా హ్యాండ్స్కి జాయిన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఇలా స్ట్రైట్గా వేసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. 2 మడతలుగా ఫోల్డ్ చేసుకుని ఇలా లైన్గా ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ ఉంటుంది కదా, స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ సైజుని బట్టి ఫోల్డ్ చేసుకోవాలండి 2 మడతలుగా. ఇప్పుడు ఖర్చు కోసం 1/4 ఇంచు లైన్ గీసుకుని ఇలా మధ్యలోంచి ఫస్ట్ కుట్టు వరకు ఇలా డాట్ పెట్టుకోవాలి బ్లౌజ్ పట్టుకుని. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం 1 ఇంచుకి ఒక డాటు, అలాగే ఖర్చు కోసం 2 ఇంచు ఇలా డాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ప్రకారం ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ పట్టుకుని ఈ విధంగా కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకుని డాట్ పెట్టుకుని ఖర్చు కోసం అసలు ఇలా 2 గీతల కింద గీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా పట్టుకుని మధ్యలోకి మనకి నడుము ఎంత ఉందో అంతా చెక్ చేసుకుంటూ ఈ విధంగా డాట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు షోల్డరు నెక్కు ఇలా బ్లౌజ్ని పట్టుకుని ఈ విధంగా షోల్డర్ దగ్గర ఫస్ట్ ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కూడా అదే విధంగా డాట్ పెట్టుకోవాలి. కరెక్ట్గా వస్తుందండి. మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ఇలా కటింగ్ చేయండి. అలాగే ఆమ్ రౌండ్ దగ్గర ఫస్ట్ కుట్టు కాడికి ఇలా బ్యాక్ పార్టు ఫస్ట్ కుట్టుకి ఇలా ఖర్చుతో పాటు ఒక డాట్ పెట్టుకోండి. కరెక్ట్గా మీకు ఇది ఇప్పుడే అర్థమవుతుంది నీట్గా. ఇప్పుడు ఇలా మనం డాట్లు పెట్టుకున్న ప్రకారం ఎల్ షేప్ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని నెక్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి, ఎల్ షేప్లో కట్ చేసుకుని. ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం మీరు కన్ఫ్యూజ్ పడకుండా ఇలా ఉక్సి పట్టి పట్టుకుని ఇలా ఫస్ట్ కుట్టుకి డాట్ పెట్టుకోవాలి కరెక్ట్గా.
ఇలా డాట్ పెట్టుకోవాలండి. మరి సాగదీయకూడదు, లైట్గా పట్టుకుని ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇలా పైకి ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న ప్రకారం మనం ఇలా ఆమ్ రౌండ్ లాగా ఇలా స్కేల్తో లైన్ గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న ప్రకారం మనం కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఆమ్ రౌండ్ దగ్గర ఇలా జాకెట్ పైనుంచి కొలుచుకోవాలి. చూసారా, 8 ఇంచుల ఒక గీత వచ్చిందండి. కరెక్ట్గా వచ్చిందో లేదో మనం చూసుకోవాలి. రాలేదండి అసలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైకి గీసుకోవాలండి. లైను ఎల్ షేపు ఇలా గీసుకుని చెక్ చేసుకోవాలి. నేను ఒకసారి గీసి 1 ఇంచ్కి లైన్ చూశానండి, రాలేదు. ఇలా ఆమ్ రౌండ్ దగ్గర లైన్ గీసుకుని మరి చెక్ చేశాను, రాలేదు. మరొకసారి 2 ఇంచ్కి ఒక లైన్ గీసానండి. ఇలా లైన్ గీసిన తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ లాగా లైన్ గీసుకోవాలి. ఆ డాట్ పెట్టుకున్నాం కదండి చెస్ట్ లూజ్, అది పైనకి గీయాలి. అలాగే 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని దాని ప్రకారం ఇలా ఆమ్ రౌండ్ దగ్గర లైన్ గీసుకోవాలి క్రాస్గా. ఇలా గీసుకున్న ప్రకారం ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దామండి. అసలు మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. ఇలా మనం కొచ్చి వదిలేసి కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత చూసారా, కరెక్ట్గా 8 ఇంచుల ఒక గీత కాడికి వచ్చిందండి. చెస్ట్ లూజ్ కుట్టు కరెక్ట్గానే. ఇది ఎవరికైతే వస్తుందంటే ప్రాబ్లమ్, సంఖ దగ్గర లూజ్గా వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తుందండి. టైట్గా వేసుకున్న వాళ్ళకి రాదు ఇలాంటి ప్రాబ్లం. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం ఫస్ట్ పెట్టుకున్నాం కదండి, మధ్యలోంచి పట్టుకుని ఫస్ట్ కుట్టుకి డాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి కొలుచుకుని ఇలా టేప్తో 1 ఇంచు చివరి పెట్టాం కదా, 1 ఇంచు ఆ డాట్ దగ్గర పెట్టాలండి. అలాగే 4 ఇంచు పైకి ఒక డాట్ పెట్టుకుని దాని ప్రకారం క్రాస్గా ఒక లైన్ గీసేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. మీరు ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటే ఇలా కట్ చేయండి, మీకు అర్థమవుతుంది, నీట్గా అర్థమవుతుందండి. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. రాదనుకున్న వాళ్ళు ఈజీగా కటింగ్ చేయొచ్చు. చూసారా, చంక దగ్గర బాగా లూజ్గా ఉండటం వల్ల అలాంటి ప్రాబ్లం వస్తుందండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా మనకి ఎలా కావాలో అలా ఫోల్డ్ చేసుకోవాలండి. క్రాస్గా అయితే క్రాస్గా బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ విధంగా కింద 2 ఇంచు కన్నా ఎక్కువ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ ప్రకారం లైన్ గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న ప్రకారం ఫ్రంట్ పార్ట్ ఉక్సిల్ పట్టి తీసుకుని ఈ విధంగా కొలుచుకోవాలండి కరెక్ట్గానే. అలాగే ఉక్సిల్ పట్టి దగ్గర కూడా మనం ఇలా కొలుచుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర పట్టుకుని ఇలా షేప్ బెల్ట్ దగ్గరికి మరి సాగదీయకూడదండి, లైట్గా పట్టుకోవాలి. ఇలా లైట్గా పట్టుకుని డాట్ ఎక్కడికి వస్తే అక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉక్సిల్ పట్టి అండి, ఇది మీరు సరిగ్గా చూసుకుని పెట్టుకోవాలి. పైన ఖర్చు వదిలేయాలి, మధ్యలో డాట్ కోసం ఖర్చు వదిలేయాలి, కింద షేప్ బెల్ట్కి జాయింట్కి ఖర్చు వదిలేయాలి. దాని ప్రకారం మీరు డాట్లు పెట్టుకోవాలి. మీకు ఎలా ఆనవాలంటే కింద డాట్ పెట్టాం కదండి, దాని ప్రకారం క్రాస్గా 1 ఇంచు పైకి వచ్చేలాగా మీరు డాట్ పెట్టుకుంటే సరిపోతుందండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. చూసారా, ఈ విధంగా కొలుచుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడు ఫస్ట్ కుట్టు కాడ పట్టుకుని ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా షేప్ బెల్ట్ నుంచి కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుని చివర 1 ఇంచ్కి ఎక్స్ట్రా కింద వైపేనండి, కింద వైపు ఎక్స్ట్రా పెట్టాలన్నమాట 1 ఇంచు. ఇప్పుడు మనం డాట్లు పెట్టుకున్న ప్రకారం ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత పైన అయితే క్రాస్గా కొంచెం స్ట్రైట్గా కాకుండా క్రాస్గా గీసుకోవాలండి, భుజాలు అయితే జారకుండా ఉంటాయి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ 1/4 ఇంచు లోతు తీసుకోవటం వల్ల కొంచెం 1/4 ఇంచు లోతు తీయాలండి ఫ్రంట్ పార్టు. నేను అదే గీస్తున్నాను లైన్ ప్రకారం. చూసారా, ఈ విధంగా మనం షేప్ బెల్ట్ మనం డాట్లు వేస్తాం కదండి, ఎక్కడి నుంచి ఎంత వచ్చిందని చెక్ చేసుకోవాలి. ఆ డాట్ ప్రకారం మనం 3 ఇంచ్కి ఖర్చు వదిలేసి 3 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలండి. ఇలా డాట్ పెట్టుకున్న ప్రకారం కింద వైపుకి మనం ఫస్ట్ షేప్ బెల్ట్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి కింద వైపుకి కొద్దిగా 1/4 ఇంచు కిందకి లైన్ గీసుకోవాలండి.
షేప్ బెల్ట్ బాగా షేప్ వస్తుంది చూసారా. అలా మొత్తం ఆ లైన్ అలా చివరికి కలిపేయాలండి. కలిపేసి చివరిని పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కరెక్ట్గా వస్తుందండి. 1-2 సార్లు చూడండి. రాదనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా వస్తుంది. ఇలా మనం లైన్ గీసుకున్నాం కదా, దాని ప్రకారం కట్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడే లోతు తీస్తున్నానండి. స్టిచ్చింగ్లో కాకుండా ఫస్టే లోతు తీస్తున్నాను. ఇప్పుడు ఇలా ఒక దాని మీద ఒకటి వేసుకుని ఇలా మీరు షేప్ బెల్ట్ కరెక్ట్గా లేదనుకోండి, ఇలా వేసుకుని షేప్ బెల్ట్ను టేప్తో కొలుచుకుంటే ఈజీగా వస్తుందని చూపిస్తున్నానండి. షేప్ బెల్ట్ కోసం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఎంత వేసుకున్నారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది. నేను మిగిలిన మొక్క నార్మల్గా కట్ చేస్తున్నానండి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్లో కట్ చేస్తాను. ఇలా ఎంత ఉందో అంత షేప్ బెల్ట్ కట్ చేసుకుని 4 పీసుల కింద కట్ చేసుకోవాలండి. మధ్యలో ఒక పీస్ వేయడానికి డబల్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ ఎంత ఉందో ఖర్చుతో సహా డాట్ పెట్టుకోవాలండి. నేను ఖర్చుతో సహా డాట్లు పెట్టుకుని దాని ప్రకారం స్టిచ్చింగ్లో కట్ చేస్తానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవటమేనండి. చాలా ఈజీగా ఆమ్ రౌండ్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా కట్ చేయండి. చాలా బాగా అర్థమవుతుంది. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్